బ్రహ్మసరోవరం గేట్ కనిపిస్తుంది, లోపలికి ప్రవేశించుదాము. ఇది ఇక్కడ మెయిన్ రోడ్డు. జేహో బ్రహ్మసరోవరం బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి ప్రారంభంలో ఇక్కడ తపస్సు చేసి సృష్టి చేశారు. బ్రహ్మసరోవరంలోకి ఎంట్రీ అవుదాం. మెయిన్ రోడ్ ఇలా ఉంటుంది, ఇలా చుట్టూ ఇలా ఉంటుంది. అన్ని చుట్టూ దేవాలయాలు ఆశ్రమాలతోటి ఉంటుంది. కురుక్షేత్రం అంటేనే మొత్తం ధర్మభూమి, ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఇప్పటి కూడా ధర్మం జరుగుతుంది. అన్నసత్రాలు అన్నదానాలు బాగా జరుగుతుంటాయి, దాన ధర్మాలు కురుక్షేత్రంలో. కురుమహారాజు కొన్ని లక్షల కోట్ల యజ్ఞాలు చేసింది, పవిత్రమైంది కాబట్టి కృష్ణ భగవానుడు అందుకనే ఇక్కడ యుద్ధం చేయించాడు. పవిత్ర భూమిలో దేహం వదిలిన స్వర్గం వెళ్తారని. గేటు నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఈ చెట్ల కింద సాధు సత్పురుషులు బాగా కూర్చునే వాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం వాళ్ళు హిమాలయ యాత్రలు ప్రారంభమైనందుకు వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటారు, కనిపిస్తారు. గేట్ల నుంచి పోయి ఇట్లా లోపలికి వచ్చేసినాం, లోపలికి ఎంటర్ అయినాము. ఇదంతా సరోవరమే. ఈ రోడ్డు షార్ట్ కట్లా వెళ్ళొచ్చు, బయటికి పరిక్రమ చేయొచ్చు ఈ సరస్సుకు. ఇవన్నీ గదుల్లాగా నిర్మించారు చూడండి. ఇవన్నీ సాధువులు ఇందులో ఉంటారు. ఆ ఇందిరా గాంధీ పీరియడ్లో ఇవన్నీ కూడా రూములు. పైనంగా కూడా దారి ఉంటుంది, పైనంగా కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పైనంగా కూడా మిద్దె పైనంగా కూడా అట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ సాధు సత్పురుషులు ఉంటారు. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేశాడనమాట. దీన్నే బ్రహ్మ సరస్సు అంటారు. బ్రహ్మ సరోవరం అంటారు. ఇది కనీసం ఒక 4 కిలోమీటర్లు రౌండ్ ఉంటుంది. ఇది 4 వైపుల గోడలాగా ఉంటుంది కదా. 4 వైపుల గోడలు అంటే సాధువులు ఇలా ఏర్పాటు చేసుకుంటారు. ఎవరి దగ్గర వాళ్ళ దేవతల్ని అలంకరించుకొని ఒక్కొక్క సాధువు ఒక్కొక్క దాంట్లో ఉంటుంటారు. ఇక్కడే ఉండి జపధ్యానాలు చేసుకుంటుంటారు. ఇక్కడ భోజనం తెచ్చిస్తారు, వద్దకే తెచ్చిస్తారు. ఎక్కడ వెళ్ళనక్కర్లేదు. బట్టలు, భోజనము, డబ్బులు, దేనికి దక్షిణలు, దేనికి కరువు ఉండదు. ఇక్కడ అన్ని రూములతో ఉంటాయి. మధ్య మధ్యలో సులభ కాంప్లెక్స్లు. ఇక్కడ లోపలికి వెళ్తే దారులు ఉంటాయి, సులభ కాంప్లెక్స్లు ఉంటాయి. అన్ని రకాలుగా వసతులు ఉంటాయి. ఎవరు డిస్టర్బ్ కూడా ఏం చేయరు ఇక్కడ. ఇది శివాలయం అంటారు. ఇవి మీకు ఇట్లా మెయిన్ ముఖద్వారం ఇది. ఇటువంటివి 4 ముఖద్వారాలు ఉంటాయి. చిన్న చిన్న ముఖద్వారాలు కూడా, దీన్ని చిన్న ముఖద్వారం అంటారు. మధ్య మధ్యలో ఈ చిన్న ముఖద్వారాలు కూడా ఉంటాయి. ఇవి 4 ముఖద్వారాలు. 4 వైపుల కాంపౌండ్ ఉంటుంది. ఒక్కొక్క వైపు ఒక్కొక్క కిలోమీటర్ పొడుగు ఉంటుంది. అన్ని గదుల్లాగానే ఉంటాయి. సాధువులు ఉంటారు. ఆ పైనంగా కూడా నడవచ్చు. మిద్దె పైనంగా కూడా నడుచుకుంటా ఇట్లా వెళ్ళొచ్చు. చుట్టూ సరస్సు చుట్టూ ఇట్లా గదులు ఉంటాయి. చుట్టూ గదులు ఉంటాయి. అక్కడ లాస్ట్లో ఉన్నాయి చూడండి, అవన్నీ గదులు. జూమ్లో మనం చూడవచ్చు, అవి గదులు. మధ్యలో ఇక్కడ రోడ్డు ఉంది. మధ్యలో మహానిర్వాణి అఖాడ అంటారు. ఇది మహానిర్వాణి అఖాడ వాళ్ళది. ఇది శ్రీ సర్వేశ్వర మహాదేవ్ జీ మందిర్. మహాదేవుని, శివుని మహాదేవ్ అంటారు. మహానిర్వాణి అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు చూడండి, వారిది అఖాడ. నాథ్ సాంప్రదాయం అన్నమాట, గోరఖ్నాథ్ సాంప్రదాయం వాళ్ళది ఇది. లోపల చీకటి ఉంది, వస్తలేదు. ఇట్లా స్ట్రేట్గా ఇట్లా ఉంటుంది. ఫోటో తీసుకోవచ్చా అని అడిగినాను, తీసుకోమన్నారు మహారాజు. జై హో జై హో. నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి ఈ గుళ్ళో. ఇక్కడ నుంచి మీరు గుడి నుంచి లోపల నుంచి చూస్తే ఇంకో చుట్టూ సరస్సు, మధ్యలో గుడి ఉంది. కొద్దిగా చీకటి ఉంది, కనిపిస్తలేదు. శివాలయం ఇక్కడ కూడా. మీరు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ ఒక ద్వారం,
మూడు మూడు ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ చీకట్లో కనిపిస్తలేదు దేవాలయం. బయటకు వచ్చేసినాము. ఇలా రెండు ముఖద్వారాలు కనిపిస్తున్నాయి చూడండి. అవతల ముఖద్వారం, యువతల ముఖద్వారం. అన్ని రాతి కట్టడాలు ఇవన్నీ. అద్భుతమైన మహాదేవ్ మందిర్. సవేశ్వర్ మహాదేవ్ మందిర్. ఇది చిన్న ముఖద్వారంకి ఎదురుగా ఉంది. పెద్ద ముఖద్వారం అక్కడ ఉంది. చుట్టూ ఇక్కడ సరోవరం ఉంటుంది. బ్రహ్మదేవుడి సరస్సులో, సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు ఈ సరస్సులో తపస్సు చేశాడు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి తపస్సు చేశాడు. తపస్సు చేసి తర్వాత పంచభూతాలు సృష్టించాడు. తర్వాత మానవాళిని, పశుపక్షుల, క్రిమి కీటక పశుపక్షులు, మానవాళిని అన్ని సృష్టించాడు. అన్ని జంతువులని, క్రిమి కీటకాలని సృష్టిస్తే తృప్తి చెందలేదు. మానవుని సృష్టించి తృప్తి పొందాడు. ఇది బ్రహ్మ సరోవరం అంటారు. ఇది సరోవరము, బ్రహ్మ సరస్సు. అందరూ రావాలి, చూడాలనుకుంటారు, చూడలేకపోతారు. మేము చిన్నప్పుడే ఇవన్నీ చూసినాము. ఎంత చుట్టూ సరోవరమే. ఇది 4 కిలోమీటర్లు సరౌండ్లో ఉంటుంది సరోవరము. ఈ కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. ఎవరెవరు ఎక్కడ దేహం వదిలారు, భగవద్గీత ఎక్కడ చెప్పారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసి, ఈ సరస్సులో తపస్సు చేసి ఆయన మరి సృష్టి తయారు చేశాడు. సృష్టిని సృష్టించాడు కనుక ఈ బ్రహ్మ సరోవరానికి ఇంత పేరుంది. ఇక్కడ పిండ ప్రదానాలు పెడతారు, స్నానాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడికి ప్రపంచ దేశాలకు వెళ్ళి అందరూ వస్తారు. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా వస్తూ పోతుంటారు. ఈరోజే కొంచెం తక్కువగా అనిపిస్తున్నారు కానీ కాలు పెట్టే సందు ఉండదు ఇక్కడ. అంత అద్భుతంగా జనాలు ఉంటారు, భక్తులు ఉంటారు. చుట్టూ కంపౌండ్ని మీరు గమనించండి. అన్ని గదులే చూడండి, అన్ని గదులే. సాధువులు, వేల సాధువులు ఉండొచ్చు ఇక్కడ. అన్ని ఇంకో చిన్న ముఖద్వారం. మళ్ళీ అక్కడ కొంచెం ముందరికి వెళ్తే పెద్ద ముఖద్వారం. 8 ముఖద్వారాలు ఉంటాయి. 4 చిన్న ముఖద్వారాలు, 4 పెద్ద ముఖద్వారాలు. చుట్టూ సరస్సే ఉంటుంది, చెరువు ఉంటుంది. పక్షులు వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తాయి, నీళ్లు తాగుతాయి, ధాన్యాలు తిని వెళ్తుంటాయి. ఇక్కడ ఏ జీవరాశికి భోజనానికి కరువు లేదు. బీద వాళ్ళకి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, బీద వాళ్ళకి బట్టలు, భోజనము, దక్షిణలు, ఓహో వాళ్ళకి అద్భుతంగా. ఇంకా ఇక్కడ ఆఖరికి చనిపోయే వాళ్ళు లేరు. ఇప్పటికి కూడా ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. ఇది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని భగవద్గీత శ్లోక ప్రకారము ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కనుక ఇది ధర్మక్షేత్రం. ఇప్పటికి కూడా పంజాబ్ నుంచి, ఇక్కడ హర్యానా నుంచి వాళ్ళు, సిక్కులు వాళ్ళు కూడా వచ్చేసి గురుద్వారాల నుంచి భోజనాలు తెచ్చి లారీలు తెచ్చి పంచిపోతుంటారు. ఇక్కడ చెట్టు కింద కూర్చుంటే కూడా ఇచ్చిపోతుంటారు బట్టలు, భోజనం, దక్షిణలు. అందుకనే సాధువులు చాలా ఉంటారు ఇక్కడ. ఇక్కడే కూర్చొని ఆ రూములలో ధ్యానాలు చేసుకుంటుంటారు. ఇప్పుడు హిమాలయ యాత్ర ప్రారంభమైంది కాబట్టి వెళ్ళిపోయారు అందరూ. కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. ఇటువైపు కొంచెం యాత్రికుల రద్దీ ఉంటుంది, అక్కడ ఇంకా అటువైపు ఉంటారు. చూద్దాం ఉంటారు ఇక్కడ. బాగా వీరి దగ్గర హర్యానా అంటేనే వాళ్ళు ఉంటారు. వాయగురు చూడలే
वाहेगुरु। जय हो वाहेगुरु। हाँ సరస్సు చాలా బాగుంటుంది, అద్భుతంగా. सृष्टिकर्ता ब्रह्मदेव महाराज की जय हो। ఇట్లా అన్ని మెట్లు ఉంటాయి, మెట్లు దిగి ఇక్కడ స్నానాలు చేసుకొని వెళ్ళిపోవచ్చు. అన్ని పైన గదులు ఉంటాయి. కనీసం ఒక 2 అవర్స్ అవుతుంది రన్ మొత్తం ప్రదక్షిణ చేయాలంటే. 2 అవర్స్కి ఎక్కువనే పడుతుంది. చుట్టూ సరస్సంతా కూడా మనం ప్రదక్షిణ చేయాలంటే. అక్కడ కూడా రకరకాల మందిరాలు చాలా ఉన్నాయి. అవన్నీ మందిరాలే చూడండి, అవన్నీ మందిరాలే అవతల వైపున. బ్రహ్మ తపస్సు చేశాడు కనుక, ఇక్కడ తపస్సు చేసి సృష్టి చేశాడు కనుక ఈ సరస్సుకి ఇంత పవిత్రత, ఇంత ప్రాధాన్యత ఉంది అన్నమాట. అన్ని గదులే మీరు గమనించవచ్చు. పైనంగా కూడా మనం నడవచ్చు చుట్టూ. అవతల కూడా ఇంకా ఉంది. ఇది మధ్యలో మందిరం ఉంది.